శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయం చదువుకుంటున్నాం మనం. విశ్వరూప సందర్శన యోగం. ఇంతకు ముందు 2 శ్లోకాలు ఒకసారి మనం చూస్తే మనం కంటిన్యూ చేసుకుందాం. సంజయుడు చెప్తున్నాడు, శ్రీకృష్ణుడు అర్జునుడికి తన విశ్వరూపాన్ని, అద్భుతమైన ఆ విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరి దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. మంగళకరమైనటువంటి దివ్యమైనటువంటి ఆయన రూపాన్ని చూపిస్తున్నాడు. ఆ రూపంలో మనం ఏమేం చూడొచ్చు అనంటే అనేక వక్త్ర నయనం, అనేక అద్భుత దర్శనం, అనేక దివ్య ఆభరణం, దివ్య అనేక ఉద్యత ఆయుధం, అనేక వక్త్రం. వక్త్రం అంటే ముఖాలు. ఎన్ని ముఖాలంట? అసలు మనము ఎంతమంది దేవతలు ఉన్నారు కదా మనకి, రకరకాలైనటువంటి ఆభరణాలు కూడా ఉంటాయి కదా. కాబట్టి అంతమంది దేవతలు ఒకేసారి కనబడుతున్నారు. వాళ్ళ పైనున్న ఆ ఆభరణాలు కూడా అంతే మెరిసిపోతున్నాయి, అంతే అందంగా కనబడుతున్నాయి. దివ్య అనేక ఉద్యత ఆయుధం. ఉద్యత ఆయుధం అనంటే ఆ ఆయుధాలని ఆ దేవతలు ఎవరైతే పట్టుకున్నారో అవి ఉద్యత అనంటే పైకి లేపి ఉన్నాయి, అంటే సిద్ధంగా ఉన్నారు దేవతలందరూ కూడా ఆయుధాలని ప్రయోగించటానికి. కాబట్టి ఉద్యత ఆయుధం. అలాంటి ఒక అద్భుతమైన దర్శనాన్ని అర్జునుడు చేశాడు. ఇంకా ఉంది, ఇది ఇంకా బిగినింగ్ మాత్రమే. ఇంకా ఏమేం చూశాడో మనం కంటిన్యూ చేద్దాం ఇప్పుడు. 11వ శ్లోకం చూడండి. దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. దివ్యమాల్యాంబరధరం, దివ్యమాల్య అంబరధరం. దివ్యమాల్య, మాల్య అంటే ఏంటి? మాలలు, దండలు, పూలదండలు. అంబర, అంబర అంటే వస్త్రాలు. పీతాంబరము అని అంటారు కదా. పీతము అంటే పచ్చని రంగు, పట్టు పీతాంబరాలు అని అంటారు కదా. పచ్చని పట్టు వస్త్రాలు అని అర్థం. అంబరం అంటే వస్త్రము అని. అంబరం అంటే ఆకాశం అని కూడా అర్థం వస్తుంది. కాబట్టి సంస్కృతంలో ఒక పదానికి అసలు ఎన్ని అర్థాలు ఉంటాయో. ఇక్కడ మనం చూస్తే ఆకాశం అని చెప్పలేము. దివ్యమైన అంబర, ఆ అందమైనటువంటి ఆ వస్త్రాలు ధరించిన దేవతల్ని చూస్తున్నాడు అర్జునుడు. మాల్య దండలు, అంబరధరం, ధరం అంటే ధరించినటువంటి. దివ్య గంధానులేపనం, దివ్య గంధ అనులేపనం. ఇప్పుడు పూల నుంచి ఒక సువాసన వస్తుంది కదా. మల్లెపూలు ఒక రకమైన వాసన వస్తాయి, మందార పూలు చిన్నగా సూక్ష్మంగా వస్తాయి, కమలాలు, ఈ తామర పూలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా సూక్ష్మంగా ఒక వాసన వస్తుంది. అది పైకి ఎక్కువగా రాదు. మల్లెపూలు ఎక్కువ దూరం వ్యాపించినంతగా ఈ తామర పూలది రాదు, కానీ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు సూక్ష్మమైన వాసన వస్తుంది, మైల్డ్ ఆర్డర్. అదెంత బాగుంటుందో. కాబట్టి అంతమంది దేవతలు ఉన్నారు, అన్ని దివ్యమైన మాలలు ధరించి ఉన్నారు. గంధము అనులేపనము చేసుకుని ఉన్నారు. ఆ సువాసన కూడా వీళ్ళు అనుభూతి చెందగలుగుతున్నారు. అర్జునుడు అలాగే అర్జునుడికి చూపిస్తున్న ఆ విషయాన్ని సంజయుడు కూడా అనుభూతి చెందుతున్నాడు. సంజయుడు కూడా తన దివ్యమైన నేత్రాలతో చూడగలుగుతున్నాడు. అదంతా కూడా ఆ అనుభవం ఆయన కూడా చేయగలుగుతున్నాడు. దివ్య గంధానులేపనం సర్వ ఆశ్చర్యమయం. అసలు ఏంటిది? కని విని ఎరుగని ఒక వింత ఇది. భగవంతుడు ఆయన విశ్వరూపాన్ని చూపించడం ఏంటి అసలు? అందరు దేవుళ్ళు, అందరు దేవతామూర్తులు ఒకే భగవంతుడిలో చూడడం ఏంటి అసలు?
ఇది ఎక్కడైనా ఉందా అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు అర్జునుడు. అర్జునుడికి చూపిస్తుంటే అంతే ఆశ్చర్యంగా చూస్తున్నాడు సంజయుడు. దేవం అనంతం విశ్వతోముఖం అంటే ఆ అనంతమైనటువంటి విశ్వరూపాన్ని చూస్తున్న అర్జునుడు సంజయుడు ఇలా అనుభూతి చెందుతున్నారు. ఆశ్చర్యకరంగా ఉంది ఇదంతా కూడా అని. 12వ శ్లోకం చూద్దాం. దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపదుత్థితా యది భాః సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. ఇది జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చదవండి, విడదీసి ఎక్కడెక్కడ ఎలా విడదీయాలో. దివి సూర్య సహస్రస్య, దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపదుత్థితా, భవేత్ యుగపదుత్థితా యది భాః సదృశీ సా స్యాత్, యది భాః సదృశీ సా స్యాత్ భాసస్తస్య, భాసస్తస్య మహాత్మనః. ఇది భాసస్తస్య, భాసః తస్య, భాసస్తస్య మహాత్మనః. ఇది ఎలా ఉందంట, ఒక్కసారిగా విశ్వరూపం అంటే ఇక చుట్టానికి ఏం కనిపించట్లేదు, అంతా కృష్ణుడే నిండిపోయి ఉన్నాడు. కృష్ణుడిలోనే సర్వ దేవతామూర్తులందరూ దర్శనమిస్తున్నారు. ఎటు చూసినా ఆయనే కనబడుతున్నాడు. అది ఎంత ప్రకాశవంతంగా ఉంది ఆ రూపము అనంటే, ఆ విశ్వరూపము. దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపత్ ఉత్థిత. యుగపత్ అంటే ఒక్కటేసారి, ఒకేసారి ఉత్థిత ఉదయిస్తే. ఎవరు? సూర్యుడు. ఒక్క సూర్యుడు ఉదయిస్తేనే మనకి మండుటెండలో మిట్ట మధ్యాహ్నం ఎండాకాలంలో ఎలా కనిపిస్తుంది అసలు? మనం చూడగలుగుతామా సూర్యుడిని? ఈ కళ్ళతో చూడలేము. ఒకవేళ చూసినా తర్వాత మళ్ళీ ఇంకేమీ చూడలేము, కళ్ళన్నీ మూసుకుపోతే, కళ్ళని చీకట్లు కమ్మేసుకుంటాయి. అలాంటిది దివి సూర్య సహస్రస్య, ఒక వేల కొలది సూర్య భగవానుళ్ళు ఒకేసారి ఉదయిస్తే ఆకాశంలో ఎలా ఉంటుందో. భవేత్ యది భాః సదృశీ సా స్యాత్, అంతటి ఆ భా అంటే ఏంటి? ప్రకాశం. అంతటి ప్రకాశము ఎలా ఉంటుందో అలా ఉంది. భాసః తస్య మహాత్మనః, ఆ మహోన్నత రూపము, భగవంతుని రూపం ఏదైతే ఉందో అంతటి ప్రకాశవంతంగా ఉంది. ఒక్క సూర్యుడికే మనం తట్టుకోలేము, వేల కొలది సూర్యుళ్ళు. ఇక్కడ సహస్రము అనంటే 1000 అనుకోవచ్చు, అనంతమని కూడా అనుకోవచ్చు. అందుకే మరి అర్జునుడికి దివ్యమైన నేత్రాలు ఇచ్చాడు కృష్ణుడు, సంజయుడికి కూడా. వ్యాస మహర్షి వరం ఉంది కాబట్టి వీళ్ళిద్దరు చూడగలుగుతున్నారు. మనం చూడగలమా? చూడాలి అంటే మరి అర్జునుడంత గొప్ప వాళ్ళం కావాలి, మనం సంజయుడంత గొప్ప భక్తులం కావాలి, అప్పుడు మనం చూడగలుగుతాము. దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపదుత్థితా యది భాః సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. స్వస్తి.